Next, unit 4, memory and system organization. First we'll see what is meant by memory. Memory unit is needed for storing programs and data in any digital computer, but general purpose computers run more efficiently if they were equipped with additional storage beyond the capacity of main memory. ఇప్పుడు మనం సిస్టమ్ కొన్నాం అనుకోండి, సిపియులో మెమొరీ వస్తుంది. బట్ సపోజ్ మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలి అంటే దెన్ వీ రిక్వైర్ ది అడిషనల్ స్టోరేజ్. దట్ ఈస్ వై వీఆర్ బయింగ్ ది సెకండరీ స్టోరేజ్ కదా, లైక్ పెన్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ ఎక్సెట్రా. ఇన్ దిస్ వే టు గెట్ అడిషనల్ స్టోరేజ్ beyond the capacity of main memory, we are using the low cost storage devices. Those are secondary devices like pen drive and hard disk, which are serving as a backup for storing information that is not currently used by CPU. ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడే CPU కనెక్ట్ చేస్తాము, ఇఫ్ నాట్ విల్ టేక్ అవుట్. The memory unit that communicates directly with the CPU is called as main memory. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం సిపియులో స్టోర్ చేస్తున్నామో దట్ ఈస్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ది సమ్ మెమొరీ యూనిట్. దట్ మెమొరీ ఈజ్ కాల్డ్ యాజ్ ది మెయిన్ మెమొరీ. Devices that provide backup storage, like additional information ni some secondary devices, some extra devices lo store chestam kada, those backup storages are called as the auxiliary memory or secondary storage or secondary memory or external memory. The examples of these secondary storage units are magnetic disk and tapes, used for storing system programs, large data files and other backup informations. Only programs and data currently needed by processor reside in main memory. ఏవైతే ప్రజెంట్ మనకు నీడ్ ఉన్నాయో అవి మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తాము. ఏవైతే మనకు అవసరం లేదో వెన్ ఇన్ ప్రజెంట్ దోస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది సెకండరీ స్టోరేజ్. All other information is stored in auxiliary memory and transferred to main memory when needed. In this first topic is memory hierarchy. This is consisting of all storage devices working in a computer system. Memory hierarchy and which consisting of all storage devices working in a computer system from slow high capacity auxiliary memory. ఇవేంటి అంటే సమ్ స్లో ఉంటాయి సెకండరీ డివైజెస్, బట్ హై కెపాసిటీ ఉంటుంది. Relatively faster main memory to an even smaller and faster cache memory accessible to high speed processing logic. ఏంటి అంటే సెకండరీ మెమోరీస్ ఆర్ వెరీ స్లో బట్ కెపాసిటీ అనేది హై ఉంటుంది. ఇవేమో ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు బట్ మెమోరీ అనేది లెస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంక్రీజ్ ఇన్ కెపాసిటీ, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి కెపాసిటీ అనేది హై ఉంటుంది బట్ యాక్సెస్ టైం కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం క్యాచీ మెమరీని ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు, వేరాజ్ మ్యాగ్నెటిక్ డిస్క్ని యాక్సెస్ చేయాలి అంటే సమ్ టైం పడుతుంది. ఇవన్నీ ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే బై కనెక్టింగ్ దీస్ టు ది సిపియు. ఇవి మూడేమో ఆల్రెడీ సిపియులో ఉంటాయి బట్ ఇవి మాత్రము సిపియుకి కనెక్ట్ చేసి అప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. సో దీనికి యాక్సెస్ టైం ఎక్కువ పడుతుంది, దీనికి యాక్సెస్ టైం తక్కువ పడుతుంది. ఎట్ ద బాటమ్ ఆఫ్ హైరార్కీ వీఆర్ యూజింగ్ ది స్లో మ్యాగ్నెటిక్ టేప్స్ టు స్టోర్ ది రిమూవబుల్ ఫైల్స్. మ్యాగ్నెటిక్ డిస్క్ యూజ్డ్ యాజ్ బ్యాకప్ స్టోరేజ్. మెయిన్ మెమొరీ ఇది ఏంటి అంటే విచ్ ఈజ్ ఏ సెంట్రల్ పొజిషన్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ సిపియు అండ్ ఆక్సిలరీ మెమొరీ డివైజెస్ త్రూ అండ్ ఐఓ ప్రాసెసర్. హైరార్కీ చూసాం, పైనేమో ప్రైమరీ ఉంటుంది, కిందనేమో సెకండరీ ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమో ప్రైమరీ సైడ్, ఇవన్నీ ఏమో సెకండరీ సైడ్. ఇవి రెండు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి బేసిక్గా సిపియుకి. ఈ సిపియుకి మెయిన్ మెమొరీ అయినా క్యాచీ మెమొరీ అయినా డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. బట్ సెకండరీ మెమొరీస్ కనెక్ట్ చేయాలి అంటే హియర్ వీఆర్ యూజింగ్ ది ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వెళ్తుంది ఆక్సిలరీ మెమొరీకి, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికైనా సమ్ ఐఓ ప్రాసెసర్ అనేది రిక్వైర్డ్. ఇక్కడ అదే రాసాం, టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ సిపియు
అండ్ ఆక్సిలరీ మెమొరీ డివైసెస్ త్రూ అండ్ ఐఓ ప్రాసెసర్. ఇక్కడ నుంచి ఇక్కడికేమో డైరెక్ట్గా వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రము ఐఓ ప్రాసెసర్ ఈస్ నీడెడ్. నెక్స్ట్ క్యాచీ మెమొరీ. క్యాచీ మెమొరీ అంటే ఏంటిది? విచ్ ఈజ్ ఏ ప్రైమరీ స్టోరేజ్ కాబట్టి విచ్ ఈజ్ ఏ వెరీ హై స్పీడ్ మెమొరీ యూజ్డ్ టు ఇంక్రీజ్ ప్రాసెసింగ్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ అనేది హయ్యర్ ఉంటుంది, బట్ బై మేకింగ్ కరెంట్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా అవైలబుల్ టు సిపియు. ఇది ఎప్పుడు యాక్సెస్ చేస్తుంది? కరెంట్ ప్రోగ్రామ్స్ డేటా అనేవి అందులోనే ఉంటాయి, మెయిన్ మెమొరీలోనే ఉంటాయి కాబట్టి వెరీ ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది, వెరీ హై స్పీడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సిపియు లాజిక్ ఫాస్టర్ దెన్ మెయిన్ మెమొరీ యాక్సెస్ టైం. సిపియు లాజిక్ అంటే సిపియు రిజిస్టర్స్, ఇవి అన్నిటికన్నా టాప్లో ఉన్నాయంటే దీస్ ఆర్ వెరీ ఫాస్ట్ కదా. ఇక్కడ అదే రాసాం, ఫాస్టర్ దెన్ మెయిన్ మెమొరీ. ఈ మెయిన్ మెమొరీ కన్నా సిపియు రిజిస్టర్స్ ఇంకా ఫాస్ట్గా వర్క్ అవుతాయి. ద క్యాచీ మెమొరీ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్స్ కరెంట్లీ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ సిపియు. క్యాచీ మెమొరీ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రజెంట్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలో వాటిని స్టోర్ చేయడానికి క్యాచీ మెమొరీని యూజ్ చేస్తాం. అండ్ టెంపరీ డేటా ఫ్రీక్వెంట్లీ నీడెడ్ ఇన్ క్యాలిక్యులేషన్స్. నేను టెంపరీ డేటా ఇప్పుడు అడిషన్స్ పర్ఫామ్ చేస్తుంటే 10, 15 ఇట్లా వాల్యూస్ వస్తుంటాయి కదా, అవన్నీ టెంపరీగా ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. ఐఓ ప్రాసెసర్ విచ్ మేనేజెస్ డేటా ట్రాన్స్ఫర్స్ బిట్వీన్ ఆక్సిలరీ మెమొరీ అండ్ ది మెయిన్ మెమొరీ. ప్రైమరీకి ఉంది సెకండరీకి ఇంటర్ఫేస్ లాగా ఐఓ ప్రాసెసర్ యూజ్ అవుతుంది. యాజ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ మెమొరీ ఇంక్రీజెస్ the cost per bit for storing binary information decreases and access time of memory becomes larger. సెకండరీ మెమొరీస్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు సెకండరీ మెమొరీలో. అక్కడ మనము చూసారంటే ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉందనుకోండి, ఈజీగా 1000 రూపీస్లో బై చేయొచ్చు. అక్కడ ఆల్మోస్ట్ మనకు 128 GB లేకపోతే 1 TB కూడా రావచ్చు తక్కువ బ్రాండ్ అయితే. అంటే అక్కడ ఏంటి, కాస్ట్ పర్ బిట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి పెన్ డ్రైవ్స్ ఏంటి అంటే సెకండరీ స్టోరేజ్ వల్ల ఏమవుతుందంటే యాక్సెస్ టైం అనేది హై ఉంటుంది. మెయిన్ మెమొరీ అయితే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఇలాంటి సెకండరీ మెమొరీస్ ఏమవుతాయంటే యాక్సెస్ టైం అనేది హై ఉంటుంది అనమాట. వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఆఫ్ పెన్ డ్రైవ్స్. అదే చీప్ పెన్ డ్రైవ్ తీసుకున్నాం అనుకోండి, దెన్ కాస్ట్ పర్ బిట్ అనేది తక్కువ ఉంటుంది. అదే మనం మంచి బ్రాండ్ పెన్ డ్రైవ్ తీసుకున్నాం అనుకోండి, దెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. అండ్ యాక్సెస్ టైం అనేది కంపల్సరీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్కి ఎక్కువనే ఉంటుంది. ఆక్సిలరీ మెమొరీ అంటే సెకండరీ స్టోరేజ్ విచ్ హ్యాస్ ఎ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ ఇన్ఎక్స్పెన్సివ్. మనము సెకండరీ స్టోరేజ్ కొనాలంటే 1000 రూపాయలు అయిపోతుంది. అదే మనము మెయిన్ మెమొరీ కొనాలి అంటే వీ మస్ట్ బై ది సిపియు కాస్ట్ అరౌండ్ సమ్ 10,000 కదా. సో మెయిన్ మెమొరీని బై చేయలేం, దట్ ఈస్ వై వీఆర్ బయింగ్ ది సెకండరీ మెమొరీస్. బట్ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లో యాక్సెస్ స్పీడ్. ఇట్ మస్ట్ కనెక్ట్ టు సిపియు అండ్ దెన్ వీ హ్యావ్ టు యాక్సెస్ ఇట్. దెర్ఫోర్ లో యాక్సెస్ స్పీడ్ కంపేర్ టు మెయిన్ మెమొరీ. Cache memory very smaller, expensive but very high access speed. Differences between auxiliary and cache. Cache అంటే ఏంటి, మెయిన్ మెమొరీ ఆర్ ప్రైమరీ మెమొరీ. auxiliary అంటే సెకండరీ. auxiliary memory hold those parts that are not presently used by CPU. ఏవైతే సిపియుకి ప్రజెంట్ అవసరం లేదు, లైక్ మన ఎప్పుడో ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఓల్డ్ ఫొటోస్, అవి స్టోర్ చేయాలంటే మెయిన్ మెమొరీలో స్టోర్ చేసినాం అనుకోండి, ప్లేస్ వేస్ట్. దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ది సెకండరీ మెమొరీ. అదే క్యాచీ మెమొరీ అంటే ఏంటి అంటే లైక్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, దట్ మస్ట్ స్టోర్ ఇన్ ది క్యాచీ మెమొరీ. ఎందుకంటే దట్ ఆర్ బీయింగ్ కరెంట్లీ యూజ్డ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ హోల్డింగ్ ది హెవీలీ యూజ్డ్ పార్ట్స్ ఆఫ్ ప్రోగ్రామ్ డేటా. ఇట్ హ్యాస్ నో డైరెక్ట్ యాక్సెస్ టు సిపియు. ఇది డైరెక్ట్గా మనం సిపియుతో యాక్సెస్ చేయలేం, జస్ట్ బై కనెక్టింగ్ ఇన్ అండ్ బై యూజింగ్ ది ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్. ఇదేంటి అంటే వీ కెన్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ సిపియు టు బోత్ క్యాచీ అండ్ మెయిన్ మెమొరీ. హియర్ క్యాచీ మెమొరీ యావరేజ్ యాక్సెస్ టైం ఏంటి అంటే 1000 times ఆఫ్ మెయిన్ మెమొరీ. ఇక్కడ మనం ఇది వన్స్ మన మెయిన్ మెమొరీలో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫోటోని కలెక్ట్ చేయాలనుకోండి, ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 5 milliseconds. బట్ ఇక్కడ ఏంటి అంటే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి, ఓపెన్ చేయాలంటే ఇట్ టేక్స్ సెవరల్ మినిట్స్ ఆఫ్ టైమ్. సో దిస్ యాక్సెస్ టైమ్ ఈజ్ 1000 times ఆఫ్ మెయిన్ మెమొరీ. క్యాచీ మెమొరీ యాక్సెస్ టైమ్ ఈజ్ 100 nanoseconds. మెయిన్ మెమొరీ టైమ్ ఆల్సో 100 nanoseconds. Auxiliary memory block size ranges from
256 to 2048 words, means one word is equals to 16 bits. That means 2049 అంటే ఇంటూ 16 కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ లెస్, దట్ ఈస్ 1 to 16 అంటే 16 మీన్స్ 256 బిట్స్. అంటే ఇక్కడ మనము లెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయొచ్చు. హియర్ వీ కెన్ స్టోర్ మోర్ ఇన్ఫర్మేషన్.